హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ రెసిపీస్ విత్ శైలజ. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి అండి. ఈరోజు నేను మీకు వినాయక చవితి స్పెషల్ జిల్లేడుకాయలు చేసి చూపిద్దామని ఈ వీడియోలో మీ ముందుకు వచ్చాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. దీనికి జిల్లేడుకాయలకి మనం ఫస్ట్ కొబ్బరి లౌజ్ తయారు చేసుకుంటామండి. సో ఆ కొబ్బరి లౌజ్ ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటన్నది మనం ఇప్పుడు ఇక్కడ ఇదిగోనండి, ఇవే దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అని నేను. సో 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. అలాగే అదే కప్పుతో మనం 1 కప్పు బెల్లం తీసుకోవాలి. అంటే కొంచెం తీపి తక్కువగా తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించుకుని 1/4 కప్పు తీసుకుంటే సరిపోతుంది. నేను 1కి 1 తీసేసుకున్నాను. నెక్స్ట్ అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్, ఏలక్కాయ పౌడర్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. నెక్స్ట్ అలాగే నెయ్యి అండి. సో ఇప్పుడు దీన్ని మనం ఈ కొబ్బరి లౌజ్ని ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఒక కడాయి పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ప్యాన్ వేడెక్కాక కొబ్బరి వేసేసుకుందాము. దీనికి పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుందండి. అంటే చాలామంది ఎండు కొబ్బరి అని కూడా అడుగుతున్నారు, కానీ పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుంది. సో దీంట్లో ఇది కూడా నేను ఈ కప్పుతో తీసుకున్నాను. 1 కప్పు పచ్చి కొబ్బరి వేసేసుకుని అలాగే బెల్లాన్ని కూడా వేసేసుకోవచ్చు. దీన్ని బాగా కొబ్బరి బెల్లం మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇప్పుడు నేను దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసేస్తున్నానండి. దీన్ని ఇలాచీ పౌడర్ని మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు, లేదా తర్వాత మనకి ఇంకా వరిపిండి కలుపుతామండి. దీనికి పైన తోపు పెడతాం కదా, దానికి వరిపిండి కలుపుతాం, అందులో అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ లౌజ్లోనే వేసేసాను. మనం కొబ్బరి ఉండలు చేసుకుంటాం కదండి, అదే లౌజ్. అంటే కొబ్బరి లౌజు అంటారు కదా. ఒకవేళ మీకు ఎవరికైనా లౌజ్ అంటే అర్థమవుదేమో అని అలా చెప్తున్నాను. కొబ్బరి ఉండలు చేసుకుంటాం కదా మనం, దానిలాగా. దీన్ని మనం మూత పెట్టేసుకుని ఒక 2 to 3 minutes అండి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, మనకి ఒక 3-4 minutes మనకి ఇలాగా ఉడికిన తర్వాత ఇదిగోండి ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఇలా తీసి చూద్దాం. ఇదిగోండి మనకి ఇలాగా లౌజ్ లాగా ఇలా మనకి ఉండ కింద అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారి పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఇలాంటి దడసరి గిన్నె ఒకటి పెట్టుకునండి, స్టవ్ ఆన్ చేసుకుని దీంతో మనం ఇందాక కొబ్బరి బెల్లం తీసుకున్నాం కదా, అదే కప్పుతో మనం ఒక 2 or 3 cups వాటర్ తీసుకుని గిన్నెలో పోసుకున్నామండి. ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఈ సాల్ట్ ఎందుకంటే వేసుకోవడం, మనం తీపి వంటకాలు ఏం చేసుకున్నా సరే పైన పెట్టేటువంటి తోపు ఉంటుంది కదా, అది చప్పదనం రాకుండా కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటాం. ఇందులోనే కొంచెం నేను బెల్లం వేసుకుంటున్నానండి. ఇది కూడా దానికే, పైన పెట్టుకున్నటువంటి ఆ వరిపిండి మిశ్రమం మనకి చప్పదనం రాకుండా ఉండడం కోసం ఇప్పుడు ఈ వాటర్తో మనం ఆ వరిపిండిని కలుపుకుంటాం అన్నమాట. అందుకు నేను ఇందులో కొంచెం లైట్గా సాల్ట్, బెల్లం ఇవి బాగా కరిగే వరకు మనం బాగా మరిగించుకుందామండి. ఈ బెల్లం అంతా కరిగే వరకు మరిగించుకుందాం. ఇప్పుడు ఇది మనకి ఈ వాటర్ బాయిల్ అవుతుందండి. పక్కన ఇందాక నేను చేసి పెట్టుకున్న ఈ లస్కూర ఉంది కదా, కొబ్బరి లౌజ్,
దీన్ని నేను ఇలాగా ఉండల కింద చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చల్లారిపోయిందండి ఇది ఆల్మోస్ట్ ఆల్. సో దీన్ని ఉండలు చేసేస్తున్నాను. ఇదిగోండి మనకి ఇప్పుడు వాటర్ అంతా కూడా బాయిల్ అయిపోతుంది ఇక్కడ. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చల్లారి పెట్టేసుకుందాం. కొంచెం చల్లారాక ఇదే వాటర్తో మనం వరిపిండిని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అంటే ఈ జిల్లేడుకాయలకి పైన తోపుకి మనం వరిపిండిని ఈ బెల్లం కాస్త సాల్ట్ వేసి మరగపెట్టుకున్నటువంటి వాటర్తో కలిపితే మనకి పైన తోపు కూడా చప్పదనం రాకుండా స్వీట్గా ఉంటుంది. లోపల ఎలాగా మనం ఈ చేసుకున్నటువంటి కొబ్బరి ఉండలు పెడతాం కనుక మొత్తం అంతా కూడా మనకి జిల్లేడుకాయలు అనేవి స్వీట్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక 5 మినిట్స్ చల్లారాక మనం వరిపిండి కలిపేసుకుందామండి. ఇప్పుడు మనం పైన జిల్లేడుకాయలకి పైన పెట్టుకునే లేయర్ ఉంటుంది కదండి, అదే తోపు అంటాం కదా మనం. దానికి మనం వరిపిండి ఒకటి తీసుకుంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటూ పెద్ద ప్రత్యేకంగా ఏం లేదు. వరిపిండి నేను ఇందాక తీసుకున్నటువంటి కొబ్బరి తీసుకున్నటువంటి బౌల్తోనే ఒక 2 బౌల్స్ తీసుకుంటున్నానండి. ఇలాగ 2 బౌల్స్ తీసుకుని ఇప్పుడు మనం దీన్ని ఇందాక బాయిల్ చేసాం కదండి, సాల్ట్ అండ్ బెల్లం వేసాం కదా, ఆ వాటర్తో దీన్ని మనం ఇప్పుడు పై లేయర్కి మిక్స్ చేసుకుందాం. వేడిగా ఉంటుంది కనుక మనం ఇలాగా ఏదైనా ఒక గరిటె తీసుకుని దాంతో కలిపి అన్ని నీళ్ళు ఒకేసారి పోసేసుకోకూడదండి, చూసుకుంటూ కావాల్సింది. ఇంకో కొద్దిగా పోతాను. సరిపోవచ్చండి. దీన్నే స్టవ్ మీద వాటర్ పెట్టుకుని మనకి పిండి పెట్టడం అంటారు కదండి, అలాగా వాటర్లో ఈ వరి పిండిని వేసి కూడా మనకి ఉడికించుకుంటారు. అదొక స్టైలు, ఇదొక స్టైల్ అనమాట. సో అందరూ ఒకలా చేయరు కదా, ఎవరి విధానం వాళ్ళది. ఇప్పుడు దీంట్లో కొంచెం పోద్దామండి మనకి. అంటే ఒక్కసారిగా ఎక్కువ పోసేసుకుంటే మళ్ళీ బాగా పలచనైపోతుంది, అందుకని చూస్తూ పోసుకుంటున్నాను. ఇదిగోండి మనకి ఇప్పుడు ఇది ఇలా వచ్చేసింది. ఇలా మనకి ఒక కొంచెం ఉండ అయ్యే విధంగా గట్టిగా మనం కలిపేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది మనకి అంటే పొడి వరిపిండి తీసుకున్నాం కదండి, మనం తడిదైనా తీసుకోవచ్చు. సో ఈ మనం కలిపిన వాటర్ అంతా కూడా ఈ పిండి పీల్చుకుంటుంది. సో అందుకని ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టి ఇప్పుడు చూద్దామండి మనం ఈ పిండి అంతా కూడా బాగా మనకి వేసిన వేడి వాటర్ ఉంది కదా, దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంది. ఒక 5 or 10 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. దీన్ని మనం ఇలాగ బాగా కలిపేసుకుని దీంతో చూద్దామండి మనం. ఇప్పుడు ఇలా ఒక ఉండ కింద చేసుకుని దాన్ని మనం ఇలాగా అరచేతిలో వేసుకుని ఈ విధంగా చేసుకునండి. దీంట్లో మనం ఇందాక చేసుకున్నటువంటి కొబ్బరి లౌజ్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా అంటే ఇప్పుడు ఈ జిల్లేడుకాయలు చేసే ప్రాసెస్లో కూడా చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. కొంతమంది ఓవెల్ షేప్లో చేస్తారు. అంటే ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని ఓవెల్ షేప్ అంటారు, అంటే కోలగా. కొంతమంది ఏంటంటే రౌండ్గా కూడా చేసుకుంటారండి దీన్ని.
దీన్ని ఓవెల్ షేప్ అంటాం కదా, ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ రౌండ్ షేప్ కూడా మీకు ఒకటి చేసి చూపిస్తాను. మామూలుగా ఇలా ఒక ముద్ద తీసుకుని దాన్ని ఇందాక చూపించిన విధంగా ఇలా చేసుకుని అరచేతిలో దీంట్లో మనం ఈ రౌండ్గా ఉన్నది ఇలా పెట్టేసి ఇలాగ మొత్తం 4 సైడ్స్ మనం క్లోజ్ చేసుకోవడమేనండి. మనం మధ్యలో బొబ్బట్టు చేసుకున్నప్పుడు పెడతాం కదా, అదే మాదిరిగా మనం ఇలా చేసేసుకుని దీన్ని ఇలా ఉండకుండా చేసేసుకోవడమేనండి. అంతే. ఇలా కొంతమంది చేస్తారండి, అలా చేస్తారు. ఎలా చేసుకున్నప్పటికీ కూడా ఇవి జిల్లేడుకాయలే అంటాము. సో మిగతావన్నీ కూడా నేను ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మీకు చేసి చూపించేస్తాను. ఇప్పుడు ఇలా మనకు అన్నీ కూడా రెడీగా చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నామండి. పెట్టేసుకున్న తర్వాత ఇలాంటిది ఏదైనా ఒక ఇడ్లీ పాత్ర లాంటిది మనం పెట్టుకుని, ఇది నాకు ఆవిరిగూడు అనుకోండి, మన ఇంట్లో ఉంది ఇది కాకపోయినా మామూలు ఇడ్లీ పాత్ర అయినా పెట్టుకోవచ్చు. లేదంటే ఏది లేకపోతే ఒక గిన్నెలో వాటర్ వేసేసుకుని దాంట్లో మనం పైన చిల్లుల పండు లాంటిది ఉంటుంది కదా, అది పెట్టేసుకుని దాని మీద తయారు చేసుకున్నటువంటి జిల్లేడుకాయలన్నీ దాని మీద పెట్టేసుకుని ఆవిరి పట్టినట్టుగా ఉడికించేసుకుంటే మనకి జిల్లేడుకాయలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు నేను ఇందులో ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను. ఇందులో అడుగున ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుని దానిపైన, అంటే ఇవి 2 రేకులు ఇచ్చారండి నాకు, ఒక రేకు తీసేసుకున్నాను, ఒకటి సరిపోతుంది. దీన్ని పెట్టేసుకుని ఈ చేసి పెట్టుకున్నటువంటివి ఇవన్నీ కూడా మనం, అంటే అడుగున మనం నెయ్యి కానీ లేదంటే నూనె కానీ అప్లై చేసుకుని పెట్టుకోవచ్చు. ఇలా కూడా పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇందాక ఒక రేకే తీసుకున్నానని చెప్పాను కదండి, దాంట్లో కొంచెం బాగా ఎక్కువైపోయాయి అని చెప్పేసి కింద అడుగున 2వ రేకు కూడా తీసుకుని దాంట్లో కొన్ని పెట్టుకుని దీంట్లో కొన్ని పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన మనం ఇలాగా క్యాప్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక 15 మినిట్స్ అండి, 15 మినిట్స్ కనుక ఇలా ఆవిరిని మనం ఉడికించేసుకుంటే జిల్లేడుకాయలు అయిపోయినట్టే. ఇది ఉడికాక మళ్ళీ నేను మీకు చూపిస్తాను. అదిగోండి మనకి మూత వచ్చేసింది. ఇప్పుడు వీటిని ఇలా చూసినట్టయితే కనుక మనకి బాగా ఉడికిపోయాయి చూడండి ఆవిరి మీద. వీటిని నేను వేడిగా ఉన్నాయి కదా, ఒక స్పూన్తో తీసి చూపిస్తాను. ఇది అంటుకుపోయినట్టుంది. ఇదిగోండి ఈ విధంగా మనకి మొత్తం అంతా ఆవిరైపోయింది. ఇది చూపిస్తాను నేను ఈ ఓవెల్ షేప్లో. అంటే ఇది మనకి కొంచెం ఇంకా ఆవిరి తగ్గాక అయితే మనకి ఇలా అంటుకోకుండా ఉంటాయండి. ఇదిగోండి ఇలా బాగా మనకి ఆవిరి మీద ఉడికిపోయింది. సో ఇవన్నీ నేను ఒక ప్లేట్లోకి తీసుకుని చూపిస్తాను. ఇదిగోండి మనకి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను నేను. ఇలా వచ్చాయండి మనకి, ఇది ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇది ఓవెల్ షేప్ చేసుకున్నాం కదా, ఇదండి. ఇందాక నేను మీకు వేడిమి తీసేసాను కదండి. సో వేడిమి తీసేసినప్పుడు నాకు ఇలాగా కట్ అయిపోయింది. సో అందుకని నేను ఏం చేశానంటే ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉమ్మగిల్లాక అప్పుడు తీసానండి. సో కాసేపు మనం ప్రెషర్ అంతా పోయే వరకు ఉంచితే ఈ విధంగా చక్కగా ఇదిగోండి ఈ షేప్లో వచ్చాయి. ఇప్పుడు దీన్ని మనం ఇదిగోండి చాలా బాగుంటాయండి జిల్లేడుకాయలు. ఒకసారి మీరు ఈ విధంగా చేసుకుని టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మటుకే కామెంట్ పెట్టండి.
ఇలాగా లోపల నౌజ్ అది కూడా బాగా ఉడుకుతుందండి ఆవిరి మీద. 15 మినిట్స్ ఉడికించాం కదా, చాలా బాగుంటుంది. సో నాకు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే నా వీడియో కనుక ఫస్ట్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.